నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. పాలకులు కార్మికుల సమస్యలను గాలికొదిలేసి వారి పదవులను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రాములు ఆరోపించారు. అసంఘటిత కార్మికుల రణబేరి జీబుజాత గురువారం సుల్తానాబాద్కు చేరుకుంది. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా సమరం చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. పాలకులకు కార్మికుల సమస్యలు పట్టించుకునే తీరిక కానీ ఆ ఆలోచన కానీ ఈరోజు పాలకులు లేదు. ఈరోజు పాలకులు మొత్తం కూడా వారి పదవుల్ని కాపాడుకోవడం కోసం, వారి సీట్లను కాపాడుకోవడం కోసం పరిస్థితి ఉంది. కీలక పాత్ర వహిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు రోడ్లు ఊడిసి, అట్లాగే మురికాలువలు తీసి, వీధి లైట్లు వేసి, స్వచ్ఛమైన మంచినీరు అందించి పరిశ్రమల్ని శుభ్రంగా వస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పరిస్థితి కూడా చాలా ఆందోళనగా ఉంది. టీఆర్ఏలు వాళ్ళ పేరు మార్చారు, కానీ వాళ్ళ బ్రతుకులు మాత్రం మారలేదు. ఐకేపీ యానిమేటర్స్ సమస్యలు ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారిని కూడా వేతనం 3,000 రూపాయలు ఇస్తామని, విఏఓలుగా గుర్తిస్తామని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇట్లా ఏ కార్మికుడు పోరాడిన సందర్భంగా, సమ్మెలు చేసిన సందర్భంగా హామీలు ఇస్తుంది, ఇచ్చిన హామీల్ని అమలు చేయట్లేదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది సుల్తానాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ ఆఫీస్. కూలడానికి సిద్ధంగా ఉంది గ్రామ పంచాయతీ ఆఫీస్. సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందోనని భయంగా విధులు నిర్వహిస్తున్నారు గ్రామ పంచాయతీ సిబ్బంది. స్లాబ్ పైపెచ్చులు ఊడి మీద పడుతున్నాయి. వర్షానికి గదులన్నీ కురుస్తున్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు బిక్కుబిక్కుమంటూ ఆఫీసు పనులు చేస్తున్నారు సిబ్బంది. వర్షం పడితే చాలు గ్రామ పంచాయతీ ఫ్రంట్లో ఉన్న ఐరన్ గేట్ షాక్ కొడుతుంది. గ్రామ పంచాయతీ కోసం కొత్త బిల్డింగ్ నిర్మించారు, కానీ డోర్స్, కరెంటు పూర్తి కాకపోవడంతో ఆలస్యం అవుతుందని తెలిసింది. గ్రామ పంచాయతీకి వచ్చే ప్రజలు కూడా పాత ఆఫీస్కు రావాలంటే భయపడుతున్నారు. ఆగస్టు 2న శ్రావణ పౌర్ణమి రోజున జరిగే మనగుడి కార్యక్రమంలో భక్తులు పాల్గొని ఆ దేవదేవుడి కృపకు పాత్రులు కావాలని శివాలయ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 2న వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా పసుపు, కుంకుమ, రక్ష కంకణాలు, స్వామివారి ప్రసాదం ఆ దేవదేవుని పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజ అనంతరం గురువారం సుల్తానాబాద్ శివాలయంలో చైర్మన్కు అప్పగించారు. అలాగే కుదురుపాకలోని నమ్ములాద్రి స్వామి, తిరుమలలోని శ్రీ రంగనాయక స్వామి టెంపుల్, పూసాలలోని శంభుని పూజా సామాగ్రిని అందజేసినట్టు టీటీడీ ప్రతినిధులు చెప్పారు. ఇది మామూలు కాకుండా స్వామివారి పాదాల చెంత పెట్టినటువంటి కంకణాలు. మెటీరియల్ మొత్తము స్వామివారి దగ్గర పెట్టి భక్తులందరికీ ఎవరికైనా ఉద్దేశం ఏంటంటే భక్తులలో ప్రేమానురాగాలు, ఆత్మీయ అనుబంధాలు పెరగాలని.
అది వెంకటాచలమఖిలో నటము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు సంకటహరణులకు అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము అదే చూడుడదే. శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా టీటీడీ వారు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారు మన ఆంధ్రప్రదేశ్లోని ఆలయాలలో సుమారుగా ఎంతవరకు వీలైతే అన్ని ఆలయాలలో మన గుడి అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మన గుడి కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్వామివారి యొక్క వస్త్రాలు, అమ్మవారికి వస్త్రాలు, అదేవిధంగా పసుపు కుంకుమ అక్షింతలు మరియు కంకణాలు కూడా స్వామివారి పాదాల చెంత ఉంచినవి అన్ని గుళ్ళలకు పంపించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఆగస్టు 2వ తారీఖు కార్తీక పౌర్ణమి రోజు ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రులయ్యి తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క పసుపు కుంకుమ మరియు కంకణాలు ధరించి స్వామివారికి కృపకు పాత్రలు కాగలని టీటీడీ దేవస్థానం నుండి మన మాగుడి సందర్భంగా సుల్తానాబాద్ దేవాలయముకు పసుపు కుంకుమలు మరియు కంకణాలు, అక్షంతలు, సీడీలు మాకు పంపించడం జరిగింది. ఇటు కార్యక్రమము 2 ఆగస్టు ఉదయము శివాలయంలోకి అందరూ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శివాలయం పూజారిని ద్వారా కంకణము మరియు పసుపు కుంకుమ సేకరించి పోవాలని కోరుచున్నాము. ప్రత్యేక రుద్రాభిషేకము మరియు అన్నపూజ కార్యక్రమము జరుగును. అట్టి పూజకు మీరు అందరూ పాల్గొని భగవంతుడు ప్రాప్తాలని కోరు. ఎయిర్ ట్యాంక్ పేలి త్రుడిలో పెను ప్రమాదం తప్పింది. సుల్తానాబాద్ ఐబీ కాంప్లెక్స్లోని ఓ గదిలో టైర్ పంక్చర్కు సంబంధించిన ఎయిర్ ట్యాంక్ కంప్రెషర్ కాలం చెల్లింది. ఇందులో ఉన్న దానికంటే ఎక్కువ ఎయిర్ లోడ్ అవుతోంది. ఒక్కసారిగా కంప్రెషర్ పేలింది, కానీ ఎవరికీ ప్రాణ నష్టం కలగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సుల్తానాబాద్ మండలం పూసాలకు చెందిన చొక్కాల రాజేశం అనే రైస్ మిల్ ఆపరేటర్ ప్రమాదవశాత్తు మే 2న చనిపోయాడు. ఏఐటీయూసీ హమాలి కార్మిక సంఘం ఆధ్వర్యంలో 40,000 రూపాయల ఫిక్స్డ్ బాండును మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. పెద్దపల్లి డివిజన్ అండ్ ఆపరేటర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ వైపున చుక్కల రాజేశం అంటే ఆయన కరెంటు షాక్ వల్ల అకాల మరణం సంబంధించిన సందర్భంగా మా యూనియన్ వైపున వారి కుటుంబానికి వారి భార్య లత, బిడ్డ స్వాతికి 40,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. రాజేశం అనే వ్యక్తి యూనియన్కు ఆర్నిషలు కృషి చేసి మాలో ఒక వ్యక్తిగా, మాలో ఒక స్నేహితునిగా, కార్మికునిగా అందరికీ యూనియన్కు కార్మికులకు ఎంతో ఎన్నెల్లి సేవలు చేసిన అతనికి గుర్తింపుగా 40,000 యూనియన్ వైపున ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఎలిగేడ్ మండలం సుల్తాన్పూర్లో పెద్దమ్మ తల్లి ఉత్సవాలు ఆరంభమయ్యాయి. గ్రామ దేవతైన పోచమ్మకు బోనాలు వండి నైవేద్యం సమర్పించారు. గురువారం సాయంత్రం పెద్దమ్మ తల్లికి బోనాలతో, డప్పు చప్పులతో, శివసత్తుల పూనకాలతో ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. జూలై 28న ఏబీవీపీ ఆధ్వర్యంలో 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏబీవీపీ నేతలు కోరారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. జూలై 27న తెలంగాణ వ్యాప్తంగా 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం ఏబీవీపీ నిర్ణయం తీసుకున్నది.
ఈ లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏబీవీపీ విద్యార్థులందరూ విజయవంతం చేయగలరని విద్యార్థులే తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ తెలంగాణ జిల్లాలో 10 జిల్లాల్లో 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతూ హరిత తెలంగాణ అనే ఉద్యమంతో మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏబీవీపీ కోరుకుంటుంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.